తెల్లారితే దీపావళి, వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇప్పటికి 50 సార్లు చెప్పావన్నమాట. పిల్లాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు. అది కాదండి, మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు, వీడికి కొనివ్వలేదని ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తున్నాడా? వాడితో పాటు నువ్వు కాసి పెడవే. ఏడవండి ఇద్దరు కలిసి. అదేంటి బావా, టపాకాయలు పిల్లల దగ్గర కలిపే తెచ్చాను, మా ఆవిడ ఇవ్వలేదా? దానికి బుర్రలేదు. దీనికి మాత్రం ఉందా బుర్ర? మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది, దీనికి బుర్ర ఉందా అంట. అది నిజమే బావా. ఆ పెళ్ళం పిచ్చోడు పెద్ద మెంటలోడు, ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఎర్రపిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట, మన పిల్లల్ని చూసి నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పిల్లాన్ని ట్యాప్ను కొట్టాను, ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సహనం. ఏళ్ళ ఓర్పు ఆ అమ్మాయికి ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా. మీ ఆవిడ మాత్రం మహాసాధ్వి కాదేంటి? మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనం మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. చుట్టూ పెట్టారు బావా. ప్రియా, ఈ 2 డిజైన్ లో నీకేది నచ్చిందో డిసైడ్ చేయి. నమస్కారం సార్. గోవింద్, ఏంటే చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. మీ ఆఫీస్ లో నాకేదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్. ప్రియా, సారీ, నో వేకెన్సీ. గోవిందు, ప్రియా, ఒక విధంగా ఇతను కూడా నా పరిస్థితి. నాకేమీ తెలియదు అనుకుంటున్నాడు గాని అతని గురించి నాకంతా తెలుసు. మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్. ఓకే, కూర్చో. ఇదిగో ఆ పెళ్ళ పిచ్చుడండి బావా, ఎట్లా బాగుపడ్డాడు. అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా, కిక్కెక్కదు. తొందరగా ఇంకో పిక్కు పోయి నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు, అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు, మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం, తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివ తీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగొద్దు తాగొద్దని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లార్లు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. వీళ్ళెవరన్నా వస్తే కనుక ఇది మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు, కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షట్ అప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తావు? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం 0 అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా 4 రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాళానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా. మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం. అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తుని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. అది సరే కానీ బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదట ఈ వెధవ వేషాలు మానేసి
ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గానీ నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు, ఎస్ సార్.